2018 సంవత్సరంలో అరవింద సమేత వీరరాఘవ సినిమాతో కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి త్రిబుల్ అనే మల్టీ స్టార్ సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ని, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని జనతా క్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాని చేశాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన 2 ట్రైలర్ కూడా భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ అనేది క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా స్పెషల్ షోలతో విడుదల కాగా సినిమాకి ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. ఇక సినిమా హైలైట్ విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక థ్రిల్లింగ్ ఎపిసోడ్ సీన్ తో స్టార్ట్ అవుతుంది. కొరటాల శివ అద్భుతమైన టేకింగ్, ఎన్టీఆర్ ఎక్సలెంట్ ఫైట్ సీన్స్, ఎన్టీఆర్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ హీరోయిజం సీలతో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఎన్టీఆర్ జాన్వీ మధ్య వచ్చే లవ్ సీన్స్ అలాగే సాంగ్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. ఇక అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. అలాగే సినిమా ప్రీ ఇంటర్వెల్ మధ్య వచ్చే ట్విస్ట్లకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక సెకండ్ హాఫ్ లో ప్రతి 15 నిమిషాలకు వచ్చే ఒక ట్విస్ట్ తో దర్శకుడు ప్రేక్షకులు కట్టి పడేసేలా చేశాడు. ఇక సినిమా చివరి 25 నిమిషాలు మైండ్ బ్లాక్ అయ్యేలా విజువల్స్ అండ్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్, అలాగే అనిరుద్ధ్ అందించిన మైండ్ బ్లాకింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకుని పోయింది. ముఖ్యంగా అండర్ వాటర్ లో వచ్చే ఫైట్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. ఇక సినిమా చివరి 2 నిమిషాలతో వచ్చే అతిపెద్ద ట్విస్ట్ తో పార్ట్ 1 ఎండ్ చేసి పార్ట్ 2 పై హైప్ పెంచేలా చేశాడు దర్శకుడు. ఫైనల్ గా స్పెషల్ షోలకు, ప్రీమియర్ షోలకు సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో ఇక రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్ వసూలే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ యాక్టివ్ చేసుకోండి.